ప్రజెంట్ ఉన్న ఈ లైఫ్ బిజీ స్కెడ్యూల్లో ఇన్ కేస్ ఇద్దరు ఫ్యామిలీలో వైఫ్ అండ్ హస్బెండ్ బోత్ ఇద్దరు కలిసి నేను జాబ్ చేస్తూ కష్టపడుతూ అండ్ జాబ్ హోల్డర్స్ అయి ఉంటే కనుక చాలా బిజీ స్కెడ్యూల్ ఉంటుంది కదా. సో ప్లీజ్ ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ ఏంటి అని అంటే కొంచెమైనా టైం తీసుకొని పిల్లలకు ఇంట్లో మగపిల్లలు ఉంటే కనుక రోజు మనము డైలీ స్కెడ్యూల్ వర్క్స్ ఎలా ఉంటాయి, సో అలాగే ఎలా అయితే తింటున్నాం ఉంటున్నాం తప్పదు అన్నట్టుగా అన్నీ చేసుకుంటాం కదా, అలాగే కొన్ని మాటలు వాళ్ళకి తప్పదు అన్నట్టుగా చెప్పాలి. తప్పదు, ఎందుకంటే తినగా వేపాకు తీయగా అంటారు కదా. సో అలా చిన్నప్పటి నుంచి చెప్తూ ఉంటే వాళ్ళకు ఒక ఏజ్ వరకు అది అలవాటు అయిపోతుంది, ఇక్కడ కూర్చుండిపోతుంది. సో మంచి పద్ధతిలో ఉంటారు. మనిషికి సంస్కారం చాలా ఇంపార్టెంట్ కదా. సో ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటి అంటే అబ్బాయిలకి గర్ల్స్ వాల్యూ చిన్నప్పటి నుంచే చెప్పండి. అండ్ అమ్మాయిలకి ఇంకా మీకు తెలుసు కదా, మంచి చెడులు అన్నీ చెప్పండి. ఎలా ఏంటి ఎలా ఉండాలి, నవ్వే డేస్ అయితే ఇంకా ఎలా ఉండాలి అనేది కొంచెం చెప్పండి. అండ్ బాయ్స్కి వచ్చేసి ఇంట్లో మీకు చెల్లెలాగో క్లాస్లో అమ్మాయిని అలానే ట్రీట్ చేయాలి. అండ్ మీ మదర్ ఇంట్లో ఎలాగో మీ ఫ్రెండ్ మదర్ కూడా అలాగే అన్నట్టుగా ప్రతిదీ చెప్తూ ఉండాలి. చెప్తూ ఉంటే అప్పుడు వాళ్ళకి ఏమైపోతుంది అంటే చిన్నప్పటి నుంచి చెప్పడం వల్ల వాళ్ళకి మంచి పద్ధతిలో ఉండడం, మంచిగా పెరగడం అనేది నేర్చుకుంటారు. ఆలోచించండి, ఇవే టాపిక్స్ మనం పిల్లలకు చెప్తుంటాం. పెళ్ళయ్యాక ఇన్ ఫ్యూచర్ వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలకు అదే నేర్పిస్తారు. సో మంచి అనేది పెరుగుతుంటుంది కానీ తగ్గదు కదా. సో ప్లీజ్ ఇలాంటివన్నీ టైం తీసుకొని ఓపికగా నేర్పించండి, నేర్పిద్దాం.